మీకైతే ఈ వీడియో అయితే డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసినాను. సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో. సో ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ ఏం ప్రాసెస్ చెప్పాను. సో డైరెక్ట్ అయితే అలర్ట్ మోషన్లో స్టెప్ బై స్టెప్ చెప్తా. సో అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. చూసుకోవచ్చు, ఇప్పుడైతే అలర్ట్ మోషన్లోకి అయితే వచ్చేసినాం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ప్రాజెక్ట్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ టైం సరిపోక నేను చేయలేదు. సో నేను ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది బీట్ మార్క్, ఇది 10 to 20 సెకండ్స్ వరకు అయితే కంపల్సరీగా ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేసుకోవచ్చు మీరు. సో అన్నీ అయితే ఒకటే టైప్లో ఉంటుంది. సో ఒకటే ఫోటో పెట్టాలి చూపిస్తా. ఇదైతే కంప్లీట్ అయితే ఈ ప్రాసెస్ అయితే మీకు అంతా తెలిసిందే. కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి సెకండ్ లేయర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు చూసుకోవచ్చు కలర్ అండ్ ఫీల్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే మీడియా నాట్ ఫౌండ్ ఉంది కదా. సో మీ యొక్క గ్యాలరీ నుంచి అయితే ఏదో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం ఇమేజ్ని అయితే కొంచెం పైకి సెట్ చేసుకుంటే ఇక్కడ ఆరో దగ్గర అయితే వచ్చేసండి. ఇక్కడ ఎడిట్ షేప్ ఉంది కదా, సో ఇక్కడ X360 ఉంది కదా. సో ఇక్కడ కొంచెం నార్మల్గా అయ్యేటట్టు మనకి ఈక్వల్ ఫోటో రావాలి కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ రేషియో చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ వచ్చేసి 262 ఉంది కదా. సో ఇది ఈ టైప్లో సెట్ చేసుకోండి. ఇక్కడ వైబ్స్ అన్నీ ఉన్నాయి. సో ఎఫెక్ట్ కూడా ఆన్ చేసుకుందాం. సో ఇక్కడైతే ఎఫెక్ట్ వచ్చేసింది కాబట్టి సో నెక్స్ట్ దానికి కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ ఫోటో పెట్టి చూపిస్తా ప్రతి ఒక్కటికైతే. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఎంత తీసుకున్నామైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ని పైకి ఇలా సెట్ చేసుకుంటే మీకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ షేప్ ఉంది కదా. సో ఇక్కడ తెలిసినంత కాడికి ఇదే కాదు, డిఫరెంట్ 264 ఇట్లానే ప్రతి ఒక్కటికి ఎఫెక్ట్ అయితే ఉంది. సో ఈజీగా అయిపోతుంది మనం. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని లేయర్స్కి అయితే సేమ్ ప్రాసెస్తో చెప్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఫాస్ట్ చెప్తాను. ఇంకా మన దగ్గర చెప్పాలంటే లెంత్ కూడా ఏం లేదు, బట్ డోంట్ వరీ. చూసుకోవచ్చు, సో ఇమేజ్ని అయితే ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి అయితే ఇమేజ్ అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఒక్కదానికి ఇక్కడ 3 లేయర్స్ కూడా ఉన్నాయి. సో కలర్ అండ్ ఫిల్ ఇమేజ్ని పర్ఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక ఇలా సెట్ చేసుకోగానే ఇక్కడ ఎడిట్ షేప్ ఉంది కదా. సో దీని మీద ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. సో గైస్ ఇక్కడైతే ఆన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఇదే ఇమేజ్తో చూపిస్తా. ఇక్కడ కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ యాస్టేజ్ ఇక్కడ ఎడిట్ షేప్ ఉంటుంది. సో ప్రతి ఒక్క దానికైతే ఇలానే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్ కూడా పెట్టేస్తున్నాం. సో ఇలా పెట్టేసినాక ఇంకొకటి లాస్ట్ ఇలా ఫోటో ఎండింగ్ వరకు అయితే కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇలా పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఎడిట్ షేప్ ఉంది కదా. సో ఇక్కడ మనకి దాదాపుగా సో మనకి ఇలా వచ్చినా పర్లేదు, బట్ ఇమేజ్ వచ్చేసి కరెక్ట్ ప్రాపర్గా అయితే వచ్చేసాలి. సో ఇక్కడ ఎఫెక్ట్ లేదు కాబట్టి. సో గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా. సో ఇది ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి దానికైతే ఎఫెక్ట్స్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బ్యాక్ అయితే వచ్చేసండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. సో మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే ముందుగా ఇలా వీడియో అయితే ప్లే చేసుకోగానే ఈజీగా అన్స్టాపబుల్గా అయితే వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తున్న ఎఫెక్ట్సే ఇక్కడ చూసుకోవచ్చు కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకొని ఈ లేయర్ మీద పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా చెప్పడానికి అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉంది. సో ఇలా కంప్లీట్గా చూస్తే మీకు డీటెయిల్గా అయితే అర్థమైపోతుంది. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ట్యాప్ చేసినా మనకి యూజ్ ఉండదు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఇలా చేసుకోండి. మీరు ఇలా చేసుకున్నాక ఇక్కడ బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ ఎడిట్ షేప్ ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు కొంచెం సైడ్కి అయితే ఇలా అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. ఇక్కడైతే ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఇందాక ఎఫెక్ట్స్ చేసినాం కదా. సో బ్యాక్ అయితే వచ్చేసండి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్ ఉంది, ఇక్కడైతే ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ మీద వచ్చేసినాక కాపీ ఎఫెక్ట్ని వచ్చేసి ఇలా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు వైప్ కూడా ఎంత ఉందో యాస్టేజ్ మీకు డీటెయిల్గా అయితే అర్థమైపోతుంది. సో బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో గాయస్ చూసుకోవచ్చు మనకైతే ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది. సో ఇది ఇలా రాకూడదు అంటే ఇక్కడ షేప్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ ఇమేజ్ ఎంతవరకు
సో గైస్ చూసారు కదా, ఈ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో అలర్ట్ మోషన్లో కొత్త కొత్త ఎఫెక్ట్స్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇక్కడ ఈ లేయర్ మీద వచ్చేసినాక కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. యారో ఇక్కడ బ్యాక్ వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇప్పుడు ఇలా బ్యాక్ అయితే వచ్చేసండి. ఇక్కడ ఎడిట్ షేప్ ఉంది కదా, సో షేప్ని అయితే పర్ఫెక్ట్గా అయితే ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, నేను కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఎఫెక్ట్ అవన్నీ అయితే ఉంది. సో మీకు చూసుకోవచ్చు ఈ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ ఎఫెక్ట్ కూడా ఉంది. సో ఇలా వచ్చేసి నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ దానికి సేమ్ ప్రాసెస్గా ఇలా చేసుకోండి, ఫోటో వచ్చేసి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్ అవన్నీ అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి మీరు. సో ఇలా అయితే వచ్చేస్తుంది మనకి. ఇలా వచ్చేసినాక ఇప్పుడు కలర్ అండ్ ఫిల్ ఫోటో వచ్చేసి యాడ్ చేసుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫింగర్తో ఇక్కడైతే ఇలా చూసుకోవచ్చు బ్లాక్ స్క్రీన్ వస్తుంది కదా. సో ఇది ప్రాపర్గా అయితే కీ ఫ్రేమ్స్తో పెట్టినది. సో మీకు అదైతే మీకు జడపాల్సిన అవసరం ఏమి ఉండదు. సో జస్ట్ ఫింగర్తో ఇలా పైకి అనేస్తే చాలు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎడిట్ షేప్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫోటోని కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్ అనేది లేదు. సో దీని మీద ఇంకొకటి ఇమేజ్ ఉంటుంది. సో ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎఫెక్ట్ లేదు కదా, సో బ్యాక్ అయితే వచ్చేసండి. ఇప్పుడు వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు షేక్ ఎఫెక్ట్ ఉంది కదా. సో చూసుకోవచ్చు ఇక్కడ ఈ లేయర్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇట్లా చూసుకోవచ్చు కాపీ ఎఫెక్ట్ వచ్చేసి ఇప్పుడు కాపీ చేస్తున్నా. బీట్ మార్క్ ఉంది కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు గాయస్ ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దానికి బ్యాక్ వచ్చేసినాక కొంచెం పైకి తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ చిన్న లేయర్ కనిపిస్తుంది కదా, ఇది కూడా సేమ్ ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్గా బీట్ మార్క్ అయితే ఉంటుంది. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా పేస్ట్ చేసుకుంటే మీకు అయితే ఇలా అయితే వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో గైస్ చూసుకోవచ్చు, ఇంకొకసారి ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసుకుంటే కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇలా అయితే ఇమేజెస్ అవన్నీ అయితే ఇచ్చేస్తా. సో ఈజీగా మీకు డీటెయిల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంకొకసారి ఇమేజ్ వచ్చేసి ఇలా యాడ్ చేసుకోండి. సో నేను ప్రాపర్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, బట్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నా కాబట్టి ఇలా ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసుకున్నాక ఇప్పుడు సేమ్ ప్రాసెస్తో మళ్ళీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అవన్నీ అయితే ఆన్ చేసుకోండి. ఇలా ఇంకొకసారి ఇక్కడ ఫోటో అండ్ సేమ్ ప్రాసెస్ ఇలా. సో ఇలా అయితే ఆన్ చేసుకోండి. ఎక్కువ మనకైతే అన్నీ అయితే బీట్ మార్క్లోనే పెట్టినా. సో మీకు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫోటోని అయితే యాడ్ చేసుకున్నా. ఇక్కడ ఇప్పుడు యాడ్ చేసుకున్నా కదా గైస్. ఇప్పుడు చూసుకోవచ్చు బ్యాక్ అయితే వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా షేక్ ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇలా ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ సెకండ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కాపీ ఎఫెక్ట్ పెట్టుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్లో మనకైతే ఇలా ఉంటుంది. సో గైస్ చూసుకోవచ్చు, సో ఇమేజ్ని అయితే ఇలా పెద్దగా అయితే సెట్ చేసుకోండి. సో యాక్చువల్లీ ఇది కాదు ఎఫెక్ట్. సో నేను చూపిస్తాను, ఒకసారి చూసుకోండి మీరు. సో అన్నీ అయితే బ్యాక్ అయితే చేసేయండి. సో సింపుల్గా ఇప్పుడు మనకి బీట్ మార్క్ ఇక్కడ చూసుకోవచ్చు షేక్ ఎఫెక్ట్ దాంట్లో వచ్చేస్తాం కదా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్కి కాపీ చేసుకోండి. నేనే ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నా, సో మీరు ఎంత కన్ఫ్యూజ్ అవుతారో అని నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నా కాబట్టి చూసుకోండి ఒకసారి. ఈ టైప్లో ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్ వచ్చేసి ఇలా పేస్ట్ చేసుకోండి. అంతే, ఈజీగా ఉంటుంది మీకు చేసుకోవడానికి. అండ్ ఇంకొకసారి ఇలా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన ఎఫెక్ట్ ఇక్కడైతే అన్నీ ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు డీటెయిల్గా. సో ఇలా ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫోటో వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే యాడ్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్ మీద సెలెక్ట్ చేసుకుని ఈ ఇంతవరకు అయితే మీకు పర్ఫెక్ట్ అయిపోయినాక ఇప్పుడు ఆడియో వచ్చేసి ఆన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీడియా మనం ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకున్నామో
సో ఇక్కడ చూసుకోవచ్చు ఆడియో ఉంటుంది, నేను చూపిస్తాను ఆడియో ఎందుకు. సో గైస్ చూసుకోవచ్చు, నేను మీకు ఆడియో ఇస్తాను. ఆడియో ఇచ్చినాక ఇక్కడ కనిపిస్తుంది కదా స్పీకర్ ఆప్షన్, సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని 150 అయితే పెట్టుకోండి. 150 పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఆడియో అన్నీ అయితే మీకు స్టెప్ బై స్టెప్ ఫుల్ వీడియోతో చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో సాంగ్ అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హై ఎంబీ ఉండడం వల్ల ఇలా అయితే వచ్చేస్తుంది, కాబట్టి ఎక్స్పోర్ట్ ఎనీవేమి సెలెక్ట్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ ఆప్షన్ మీద సేవ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.